5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 మేమే గెలుచుకుంటామంటూ మోడీ చెప్పుకొచ్చారు. ఎట్లా సాధ్యం అన్నటువంటిదంటే కేరళ కూడా గెలుస్తామని చెప్తారు మోడీ. ఎన్నికలు అయిపోగానే మేము ఓడిపోతామని ఏ నాయకుడు చెప్పడు. గెలుస్తామని చెప్తారు. ఇప్పుడు డీఎంకే నేను ఓడిపోతానని చెప్తా, లేకపోతే ఏఐఏడీఎంకే నేను ఓడిపోతానని చెప్తుందా? కమల్ హాసన్ ఏమన్నా అన్నాడా? లేదు విజయ్ ఏమన్నా అంటాడా? కాబట్టి అదే ఉంటది. 4వ తారీఖుకి ఏమవుతుంది? ఇప్పుడు మమతా బెనర్జీ గెలిచిందనుకోండి, మమతకి అభినందనలు చెప్తారు. ఇదే నరేంద్ర మోడీ. కేరళలో కాంగ్రెస్ గెలిచిన అభినందనలు చెప్తారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి. కమ్యూనిస్టులు గెలిస్తే వాళ్ళకి అభినందనలు చెప్తారు. అదే సందర్భంలో తమిళనాడులో స్టాలిన్ గెలిస్తే స్టాలిన్కి అభినందనలు చెప్తారు. విజయ్జీ గెలిస్తే విజయ్కి అభినందనలు చెప్తారు. అదే ఏఐఏడీఎంకే గెలిస్తే పళనిస్వామికి అభినందనలు చెప్తారు. అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ గెలిస్తే బీజేపీ గెలిస్తే గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్తారు. లేదు ఓడితే గనక కాంగ్రెస్ గెలిస్తే గొగోయ్కి అభినందనలు చెప్తారు. ఇది కామన్గా జరిగేటటువంటి ఓ పద్ధతి ప్రధానమంత్రి స్థాయిలో.